ఒక లేదు. నేను 10th క్లాస్ చదువుకునేటప్పుడు మ్యాథమెటిక్స్లో 100కి 100 మార్కుల కోసం ప్రయత్నించాను. 95 మార్కులు, 5 మార్కులు పోయాయి. నేను చిన్న మిస్టేక్ చేశాను. వచ్చేవి, డెఫినెట్లీ వచ్చేవి, చిన్న మిస్టేక్ చేశాను. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, మన జీవితంలో 100కి 100 మార్కులు రావాలని ఎవరికి ఆశ ఉండదు. మనం ప్రయత్నించిన ప్రతి ప్రయత్నము 100కి 100 పాలు సఫలమవ్వాలని ఎవరికి ఆశ ఉండదు. కానీ ఎక్కడో చిన్న పొరపాటు 100కి 100 మార్కులు, 100కి 100 మార్కులు. దీనికి కారణం ఇక్కడ నిలబడి పాఠం చెప్పే వ్యక్తిది కాదు. పాఠం అందరికీ సమానంగానే చెప్తాడు. ఒక వ్యక్తికి 70 మార్కులు రావాలని ఆ ఫ్యాకల్టీ ఎవరైనా చెప్తారా? ఒక వ్యక్తికి 100 రావాలని చెప్పరు కదా. కారణం అక్కడ ఉన్న వ్యక్తులలోనే ఉంటుంది. ఇదే విషయాన్ని మన ప్రభువైన యేసుక్రీస్తు ఉపమాన రీతిగా కూడా చెప్పి ఉన్నాడు. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇలా రాయబడింది చూడండి. 23వ వచనంలో ఉంది. మత్తయి సువార్త, ఒక్క నిమిషం అండి. మత్తయి సువార్త 13:23. మంచి నేలను విత్తబడిన వాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివాడు సఫలులై ఒకడు 100 ఒకడు 60 ఒకడు 30 ఫలించును. యేసు ప్రభు తన ఉపమాన రీతిలో వాక్యం గురించి ప్రకటిస్తూ ఈ రకంగా చెప్పాడు. సంఘములో వాక్యము ప్రకటిస్తూ ఉండగా ఆ వాక్యము మనుషుల హృదయాలలో చేరి ఆ వాక్యము పనిచేయటం మొదలు పెడుతూ ఉంది. కొంతమంది జీవితాలలో కొంత పని చేస్తుంది, కొంతమంది జీవితాలలో కొంత పని చేయటం లేదు. అయితే మంచి నేలను పడిన విత్తనాలు కొన్ని ఉన్నాయి. ఆ మంచి నేలను పడిన విత్తనాలు ఫలిస్తున్నాయి. ఎలా ఫలిస్తున్నాయంటే, ఒకడు 100 ఫలిస్తూ ఉన్నాడు, ఒకడు 60 ఫలిస్తూ ఉన్నాడు, మరొకడు 30 ఫలిస్తున్నాడు. ఈవెన్ ఈ లోకంలో ఒక చదువుతో, ఒక ప్రయత్నాలతో 100% రిజల్ట్ లేదు. కొంత మనం పనిచేసి కొంత మనం దాంతో సంతృప్తి పడుతున్నాం. పూర్తి స్థాయిలో 100కి 100 మార్కులు మనం సాధించడం లేదు ఈ లోక రీతిలో. దేవునిలోనికి వచ్చేదైతే, పరిశుద్ధతలోనికి వచ్చేదైతే ఇక్కడ కూడా మనం గమనించి చూస్తే 100కి 100 మార్కులు రావటం లేదు. అర్థమవుతుందన్నమాట. 100కి 100 మార్కులు రావటం లేదు. కానీ ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఈ 100కి 100 మార్కులు వచ్చే వ్యక్తి కూడా మంచి నేలే, 60 మార్కులు వచ్చే వ్యక్తి కూడా మంచి నేలే, 30 మార్కులు వచ్చే వ్యక్తి కూడా మంచి నేలే. అర్థమవుతుందన్నమాట. ఈ ముగ్గురికి కూడా ఒకే రకమైన విత్తనం, ఒక్కరికి వేరే వేరే విత్తనం ఏమీ కాదు. ఇక్కడ యేసు ప్రభు కూడా ఈ ఉపమానంలో చెబుతున్న మాట ఏంటంటే, ఒకడు 100 ఫలిస్తున్నాడు, ఒకడు 60 ఫలిస్తున్నాడు, మరొకడు 30 ఫలిస్తున్నాడు. ఈరోజు సంఘంలో కనుక ఒకవేళ యేసు ప్రభు కేటగరైజ్ చేయాలి అనుకుంటే, ఇలా పరిశుద్ధతలో దేవుని వాక్యం ఫలంలో ఒకవేళ దేవుడు మనల్ని గుంపులుగా మార్చాలి అంటే, కొంతమంది 100 గుంపులో ఉంటారు, కొంతమంది 60 గుంపులో ఉంటారు, కొంతమంది మాత్రం 30 అలా కనపడుతుంది. అయితే దేవుడు నిన్ను నన్ను 30 మార్కులతో పాస్ అవ్వమని కోరి పిలిచాడా? దేవుని ఉద్దేశం ఏమిటి? నీకు 30 మార్కులే ఇవ్వాలని దేవుడు నీకు పిలిచాడా? నీకు 60 మార్కులే ఇవ్వాలని దేవుడు నిన్ను ఉద్దేశించి పిలిచాడా? దేవుని సంకల్పం అది కాదు, దేవుని ఉద్దేశం అది కాదు. తన బిడ్డలైన వారు 100 ఫలించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఈ విషయాన్ని మీకు అర్థం చేయడం కోసం నేను ఇంకొంచెం ఆలోచింప చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈ 100 ఫలం ఏమిటి అని కనుక అంటే, ఉదాహరణకి పరిశుద్ధత అనేది ఏమిటి? పరిశుద్ధత అంటే పాపము లేనిది పరిశుద్ధత, అంతే కదండి. పాపము లేనిది ఏంటో అది పరిశుద్ధత.
అన్నామంటే దాని అర్థం ఏమిటి? 60 మార్కులు నీవు వేసుకున్నావు అంటే దాని అర్థం ఏమిటి? 40 మార్కులు పాపం అందులో ఉన్నదే కదా. 40 మార్కులు పోగొట్టుకున్నాం. ఎందుకు పోయినాయి 40 మార్కులు? కారణం మనం చేసిన పొరపాటును బట్టి, మనం చేసిన కొన్ని ఇబ్బందులను బట్టి, దేవుడికి వ్యతిరేకంగా చేసిన కొన్ని పొరపాటులను బట్టి అక్కడ మనం కోల్పోయినవి ఏంటి? 40 మార్కులు. 60 వచ్చిన వాళ్ళకి 40 పోతుంది అంటే దాని అర్థం ఏంటి? పరిశుద్ధతలో సంపూర్ణత లేదు. పరిశుద్ధతలో సంపూర్ణత లేదు. అర్థమవుతుంది కదండి? చాలాసార్లు గమనించి చూడండి. ఈ లోకంలో కొలిచే కొలమానం, ఈ లోకంలో అప్రిషియేషన్ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తికి 70% వచ్చిందంటే డిస్టింక్షన్ వచ్చింది అంటారు. ఫస్ట్ క్లాస్ వచ్చింది, పర్లేదు వాడు భలే చదువుతాడండి, కుర్రోడు భలే చదువుతాడు, 80% వస్తుంది అని చెప్తూ ఉంటారు. విన్నారా ఇలా? కానీ దాని అర్థం ఏమిటి? వాడు 20% లాస్ అయ్యాడు కదా, 20% లాస్ అయ్యాడు కదా. దేవుడి వాక్యం మనకు సెలవిస్తుంది ఏమిటంటే, దేవుడు మనల్ని పిలుచుకుంది, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది, మనం 100 ఫలించాలి. అంటే దాని అర్థం 100 పరిశుద్ధత కలిగి ఉండాలి. 100 పరిశుద్ధత మన జీవితంలో కనపడాలి. చాలాసార్లు మనం మనకున్న పరిశుద్ధతతో సంతృప్తి పడుతున్నాం. 100 పరిశుద్ధత మనకు దేవుడు ఇస్తున్న వరం. దేవుడు ఇచ్చే వరం 100 పరిశుద్ధత. మనం పరిస్థితులతో కాంప్రమైజ్ అవుతున్నాం. కొన్ని విషయాలలో కాంప్రమైజ్ అవుతున్నాం. చెయ్యగలిగిన కొన్నిటిని చేస్తూ సాటిస్ఫై అవుతున్నాం. అవసరమైతే కంపేర్ చేసుకుంటున్నాం. ఆ అక్క కంటే పర్వాలేదు, నేను మంచి ప్రార్థనా పరుని. ఆ అన్న కంటే పర్వాలేదు, నేను మంచి ప్రార్థనా పరుని. వీఆర్ సాటిస్ఫైయింగ్ వాట్ వీఆర్. వీఆర్ సాటిస్ఫైయింగ్ వాట్ వీఆర్. కానీ బైబిల్ గ్రంథం ఎలా సెలవిస్తుంది? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయనతో మనము ఉండాలి అంటే ఆయన వలే ఉండాలి. భక్తుడు ఎలా ఉంటున్నాడు? ఆయన వచ్చినప్పుడు మనం ఆయన వలే మనము మారుతాము అని చెప్తూ ఉన్నాడు. ఆయనతో సమానమైన పరిస్థితులు మనకి దేవుడు కల్పిస్తూ ఉన్నాడు. మీరు ప్రకటన గ్రంథంలో గమనించి చూడండి. ఆయనతో కూడా కూర్చుండబెట్టుకుంటాను అనే వాగ్దానం ఉంది. ఆయనతో కూడా, యేసు ప్రభువుతో కూడా దేవుడు మనల్ని సమానంగా చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆయన పరిశుద్ధతతో ఆయనకున్న ప్రతి పరిస్థితులలో ఆయన ఎలా ఉన్నాడో నేను కూడా అలా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకనే కీర్తనలో 1వ అధ్యాయంలో ఈ మాట రాయబడి ఉంది. అతడు చేయనదంతయు సఫలమవుతుంది. అతడు చేయనదంతయు సఫలమవుతుంది. అతను ఏ పని ప్రారంభించినా అది సఫలమవుతుంది. ఈ లోకరీతిగా సఫలమవుతుంది. దేవునిలో కూడా అతను ఒక పని ప్రారంభిస్తే అది సఫలమవుతుంది. అంటే ఏ రకమైనది? 100% సఫలమవుతుంది. We are going to get victory over the sin 100%. 100% victory. Can it possible? Can it possible? పాపం విషయంలో 100% జయము సాధ్యమవుతుందా? అర్థమైందా నా ప్రశ్న? పాపం విషయంలో 100% విక్టరీ పాసిబుల్ అవుతుందా? కెన్ ఇట్ పాసిబుల్? చెప్పండి. కెన్ ఇట్ పాసిబుల్? అందుకనే వీఆర్ సాటిస్ఫైయింగ్ విత్ 60, వీఆర్ సాటిస్ఫైయింగ్ విత్ 30. చర్చికి వస్తాం, రెగ్యులర్గా కళ్ళలో చెయ్యి వేస్తాం, బట్ వీఆర్ కాంప్రమైజింగ్. పరిస్థితులతో కాంప్రమైజ్, పాపంతో కాంప్రమైజ్. మళ్ళీ చెప్తామో తెలుసా? వీఆర్ కంపేరింగ్ విత్ అదర్స్. కాంప్రమైజ్ అయిన తర్వాత నన్ను నేను సమర్థించుకోవడం కోసం అన్నలా చేసింది కదా, అక్కలా చేసింది కదా, నాదే తప్పు. వీఆర్ కాంప్రమైజింగ్.
తప్పే ఉంది? నేను చేసే తప్పే ఉంది? ఎస్, టుడే వీఆర్ గోయింగ్ టు సీ వన్ పర్సన్. ఒక వ్యక్తిని మనం చూద్దాం. పాపం విషయంలో 100% విక్టరీ ఆ వ్యక్తి సాధించడా లేదా అనే విషయాన్ని మనం చూద్దాం. ఈజ్ నన్ అదర్ దాన్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మంచి యవ్వన సమయంలో బాప్తిసం తీసుకున్నాడు. మనకు అందరికీ తెలుసు. ఆయన 30 సంవత్సరాల వయసులో బాప్తిసం తీసుకున్నాడు. బాప్తిసం తీసుకున్న వెంటనే ఆయనకి ఏమేమి జరిగినాయి, ఏంటి పరిస్థితులు అనేవి మనందరికీ తెలుసు కదా. లూకాసు వార్త 4వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆయన ఆత్మచేత అరణ్యంలో వెళ్ళిపోబడ్డాడు. 40 దినములు ఆయన ఉపవాసం చేస్తున్నాడు. 40 దినముల ఉపవాసం తర్వాత ఆయన శోధించబడ్డాడు అని. ఆయన శోధించబడ్డాడు అని అక్కడ శోధించబడ్డాడు అనే విషయాన్ని మనం గమనిస్తే, ఈ రోజు ప్రస్తుత కాలంలో యవనస్తులమైన మన జీవితాలలో ఎందుకు మనం కాంప్రమైజ్ అవుతున్నాం, ఎందుకు పరిశుద్ధత విషయంలో 100% దేవునికి దగ్గరగా రాలేకపోతున్నామంటే శోధించబడుతున్నాం. మనం శోధించబడుతున్నాం. శోధనలో మనం నిలిస్తే మనం జయిస్తాం. శోధనలో పడిపోతే అదే పాపం అని బైబిల్ గ్రంథం శ్రమిస్తాం. యేసు ప్రభువు కూడా శోధించబడ్డాడు. హెబ్రీ పత్రికలో కూడా ఈ మాట రాయబడింది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన వలె అన్ని విషయాలలో శోధించబడ్డాడు. అన్ని విషయాలలో శోధించబడ్డాడు. యేసుక్రీస్తు నీకున్న టెంప్టేషన్ ఆయన కూడా అనుభవించాడు. నువ్వు ఏ విషయాలలో శోధించబడుతున్నావో, నువ్వు ఏ విషయాలలో పాపం వైపు ఆకర్షించబడుతున్నావో, యేసుక్రీస్తు జీవించిన కాలంలో కూడా అవే ఆకర్షణ ఆయనకి ఉన్నాయి. అవే రక్తమాంసములు ఆయనకి ఉన్నాయి. కాదంటారా? నా భార్య నాతో ఒకరోజు ఈ మాట అన్నారు. ఆయన యేసు ప్రభువు కాబట్టి ఆయన జయించాడు అని. ఆయన యేసు ప్రభు అంటే ఆయన దేవుడు కాబట్టి జయించాడు అని నాతో ఒకరోజు చిన్న డిస్కషన్ జరిగింది. సిన్స్ హీస్ గాడ్, ఆయనకి గొప్ప శక్తులు ఉన్నాయి. పాపం పైన జయించడానికి ఆయనకి శక్తులు ఉన్నాయి. దేవుడు కాబట్టి ఆయనకి సర్వాధికారం ఉంది కాబట్టి ఆయన పాపాన్ని జయించాడు అన్నట్టుగా నా భార్య నాతో మాట్లాడారు. అయితే బైబిల్ గ్రంథం ఇలా సెలవిస్తుంది, ఆయన నరుడు అని ప్రస్తావించాడు. యేసు క్రీస్తుని నరుడు అని ప్రస్తావించాడు. ఈ మర్మం గొప్పది. తిమోతి పత్రికలో కూడా ఉంటుంది. ఈ మర్మం చాలా గొప్పది. ఆయన సశరీరుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకంలో ఆయన ఆకలి బాధ అనుభవించాడు కదా. ఆకలి బాధ అనిపించలేదా? ఆకలైంది. యేసు ప్రభు కన్నీరు కార్చినట్టు బైబిల్లో చూసారా? ఆయన కన్నీరు కార్చాడు. హీ హ్యాడ్ ఫీలింగ్స్. నీకు ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో, నాకు ఎటువంటి ఫీలింగ్స్ ఉన్నాయో, యేసుక్రీస్తు కూడా అటువంటి ఫీలింగ్సే ఉన్నాయి. ఆయనకు కూడా సేమ్ ఫీలింగ్సే ఉన్నాయి. ఆయన పాపముతో నీ వలే నా వలే సమానంగా పోరాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఆయన శోధించబడుతూ అరణ్యములో 40 రోజులు ఆయన ఉన్నప్పుడు మీరు గమనించి చూడండి. సాతాను ఆయనను శోధిస్తూ నువ్వు ఈ రాళ్ళను రొట్టెలుగా మార్చుకొని చెప్పు. అప్పుడు యేసు ప్రభు వాడిన పదం ఏంటి? నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపగలనని రాయబడి. నేను ఈ మాటను కొంచెం ప్రత్యేకంగా తీసుకుంటున్నాను. రాయబడి ఉన్నది. మొదటి శోధన వచ్చినప్పుడు రాళ్ళను రొట్టెలుగా మార్చుకోమన్నప్పుడు యేసు ప్రభు ఇస్తున్న సమాధానం రాయబడి ఉన్నది. ఇట్ వాజ్ రిటన్. తర్వాత రెండవ శోధన
అని రాయబడి ఉన్నది. అందుకు యేసు 13లో చూడండి, ఇక్కడ మనం 12లో ఉంటుంది. తర్వాత కూడా ప్రతి వచనాన్ని యేసు ప్రభు డీకోడ్ చేస్తూ ఉంటాడు. అని రాయబడి ఉన్నది, అని రాయబడి ఉంది. సాతాను కూడా చెప్తూ ఉంది, ఇదిగో ఇక్కడ రాయబడి ఉంది కదా అంటే యేసు ప్రభు చెప్తున్నాడు మరొక చోట ఎలా రాయబడి ఉంది. దెర్ ఇస్ ఎ కన్వర్సేషన్. శోధన వచ్చినప్పుడు, శోధించబడుతూ ఉన్నప్పుడు, ఇదిగో పలాని వాళ్ళు ఎలా చేస్తున్నారు, పలాని వాళ్ళు ఎలా చేస్తున్నారు, వెంటనే యేసు ప్రభు ఆచరించిన విధానం, శోధనను జయించడంలో యేసు ప్రభు ద వే ఏమిటి అంటే ఇట్ వాస్ రిటర్న్, ఇట్ వాస్ రిటర్న్. ఇది ఇక్కడ రాయబడి ఉన్నది, ఇది ఇక్కడ రాయబడి ఉంది. సాతాను కూడా చెప్తుంది, ఇదిగో ఈ వచనం ఇలా రాయబడి ఉంది కదా, ఈ వాక్యం ప్రకారం నువ్వు ఇలా చెయ్యి, నా వేరే చోట ఇలా రాయబడి ఉంది. నేను ఈ మాటలు ఎందుకు మీ ముందు ఉంచానంటే, ఈ రోజుల్లో ప్రస్తుతం మన చేతుల్లో బైబిల్ ఉంది. యేసు ప్రభు బ్రతుకున్న సమయంలో ఆ రోజుల్లో బైబిల్ ఉందా? ఆ రోజుల్లో బైబిల్ ఉందా? ప్రింటింగ్ మిషన్ కూడా లేదు, ప్రింటింగ్ మిషన్ కూడా లేదు. మరి ఆ రోజుల్లో బైబిల్ లేని సమయంలో యేసు ప్రభు రాయబడి ఉన్నది అని ఎలా చెప్తూ ఉన్నాడు? హౌ ఇట్ వాస్ రిటన్. ఇది ఇలా రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? బైబిల్లో రాయబడి ఉంది. నీ చేతుల్లో బైబిల్ ఉంది ఈరోజు, నీ చేతుల్లో బైబిల్ ఉంది ఈరోజు. బట్ యేసు ప్రభు ఉన్న కాలంలో బైబిల్ ఆయన చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. వారి ఇంట్లో కూడా బైబిల్ ఉండేది కాదు. ఒకవేళ వారు బైబిల్ చదవాలి అనుకుంటే మీరు సువార్తల్లో చదివి ఉంటారు. యేసు ప్రభు వాడుక చొప్పున ఆయన దేవాలయానికి వెళితే అక్కడ గ్రంథము చుట్టూలు రాయబడి ఉంటే ఆ గ్రంథము చుట్టూలు చదివి వచ్చి కూర్చున్నారు. సినగోగ్ అంటారు దేవాలయం, అక్కడ రబ్బుని ఉంటారు, బోధిస్తుంటారు. కొంత ఏరియాకి ఒక ఆలయం ఉండేది, కొంత ఏరియాకి ఒక ఆలయం ఉండేది. అక్కడ మాత్రమే గ్రంథపు చుట్టలు ఉండేవి. బైబిల్ కూడా లేదు, గ్రంథపు చుట్టలు ఉండేవి. అందులో ధర్మశాస్త్రం ఉండేది. వాటిని అక్కడికి వెళ్ళి చదివేవారు లేదా వినేవారు. ప్రియా తమ్ముడు, చెల్లి, టుడే నీ చేతిలో బైబిల్ ఉంది కదా. ఆ రోజుల్లో యేసు ప్రభు చేతుల్లో బైబిల్ లేదు. కానీ యేసు ప్రభు కోట్ చేస్తున్నాడు. తన ఎదుటికి ఒక శోధన వచ్చినప్పుడు, తన ఎదుటికి ఒక పరిస్థితులు, తనని ఇబ్బంది పెట్టడానికి ఒక పరిస్థితి వచ్చినప్పుడు యేసు ప్రభు ఆ పాపాన్ని జయించడానికి, శోధనను జయించడానికి ఆయన ఎన్నుకున్న విధానం బైబిల్ వచ్చడానికి కోట్ చేయండి కదా. యేసు ప్రభు ఆ పాపాన్ని జయించడానికి, కాంప్రమైజ్ అవ్వకుండా ఉండటానికి యేసు ప్రభు ఎన్నుకున్న విధానం వాక్యాన్ని కోట్ చేయండి. ఆయన ఎలా కోట్ చేశాడు? మీరు ఇంకొకటి కూడా గమనించండి. ఆయన 12 సంవత్సరాల వయసులో, యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులో ఆయన పండగకు వెళ్ళినట్టుగా ఉంది. యెరూషలేములో పండగ జరుగుతుంది ప్రతి ఏటేటా. ఆ పండగకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు తన తండ్రి ఆయనను వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆయన అక్కడ వారితో మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ ఉన్న ధర్మశాస్త్ర ఉపదేశకులతో వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆయన ప్రశ్నించే విధానం, బైబిల్లో ఆయన ప్రశ్నించే విధానం, ఆయన కనపరిచిన ప్రజ్ఞ చూసి ఆశ్చర్యపోయారు అని ఉంటుంది. 3వ అధ్యాయంలో, లూకాసు సువార్త 3వ అధ్యాయంలో కనపడారు. చూడండి ఆ మాట కూడా. లూకాసు సువార్త 3వ అధ్యాయం. ఆయన మాటలు వినివారందరూ ఆయన ప్రజ్ఞకును ఆయన ప్రత్యుత్తరములకును విస్మయమని. 2:47 చాలా. యేసు ప్రభు 12 సంవత్సరాల వయసులోనే ఆయన ధర్మశాస్త్ర ఉపదేశకులతో వాళ్ళతో ఈ రకంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? ఎస్, ఇట్ వాజ్ రిటన్. యెషయా గ్రంథం 57:4 ఇలా ఉంది, ఇదిగో ఇలా ఉంది. ఆ రోజుల్లోనే 12 సంవత్సరాల వయసులోనే హీ హాస్ ఎ ప్రాక్టీస్. ఆయనకు ఒక ప్రత్యేకమైన ప్రాక్టీస్ ఉంది. ఏంటి? ఎస్, ఇట్
ఇట్ వాస్ రిటర్న్ వారితో ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. వారి ఆర్గ్యుమెంట్కి ప్రత్యుత్తరం ఇస్తూ ఉన్న అలవాటు ఆయనకి 12 సంవత్సరాల వయసులోనే ఉన్నది. హౌ, ఎలా ఆయన సాధించగలిగాడు? ఆయనకు బైబిల్ చదివేది లేదు, చేతిలో బైబిల్ కూడా లేదు. హౌ? ఆయనకు ఒక డిజైన్ ఏమిటో తెలుసా? దేవుని వాక్యము పట్ల, దేవుని మాటల పట్ల ఆయనకున్న డిజైన్ ఏంటంటే, ఆయన రెగ్యులర్గా బహుశా ఆ దైవ మందిరానికి వెళ్ళేవాడు, సినగోగ దగ్గరికి వెళ్ళేవాడు. అక్కడ రబ్బుని అడిగి ఉంటాడు, రబ్బుని నేను ఈరోజు దేవుని వాక్యం చదవాలి, ఒకసారి చదివి వినిపిస్తావా? రబ్బుని ఓపెన్ చేసి చదివి వినిపించినప్పుడు ఆ మాటలను ఆయన విని మనసులో పెట్టుకున్నాడు. ఆ మాటలను ఆయన విని మనసులో పెట్టు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ కీప్ ఆన్ మెమరైజింగ్. దేవుని మధ్యలో తెల్లారి లేచిన తర్వాత బహుశా మర్చిపోయి ఉండొచ్చు. మళ్ళీ పరిగెట్టుకుంటూ మళ్ళీ వచ్చి రబ్బుని నిన్న మీరు తీశారు కదా, అది కొంచెం నాకు మర్చిపోయాను, ఒకసారి మళ్ళా చదువుతారా? టుడే ఐఎమ్ ఆస్కింగ్ యూ ఎవ్రీవన్, పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పారు? పోయిన ఆదివారం మందిరానికి వచ్చి ఏ వాక్యం చెప్పారు? డెఫినెట్లీ ఆ రోజు ఫీల్ అయి ఉంటారు, ఈరోజు వాచ్ చాలాసార్లు వాక్యం విన్న తర్వాత అనే చెప్పాడు. ఏం చెప్పాడు? మరుసటి రోజు ఆదివారం ఏం చెప్పాడు? మరుసటి రోజు ఏం చెప్పారు అంటే ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుడు ఆ రోజు నీతో మాట్లాడాడు. ఇది సరి చేసుకోమనో, ఈ విషయంలో నువ్వు తప్పుగా ఉన్నావనో, ఈ విషయంలో నీలో పొరపాటు ఉన్నానో సరి చేసుకోమని చెప్పాడు. అది ఏమిటో నీకు గుర్తు లేకపోతే హౌ యూ కెన్ ప్రాక్టీస్ ఇన్ అవర్ రెగ్యులర్ లైఫ్ డే టు డే? ప్రతిరోజు ఎలా నేను ప్రాక్టీస్ చేయగలను? అది మర్చిపోతే అర్థమైందండి నా మాటలు? అది మర్చిపోతే ఎలా నేను ప్రాక్టీస్ చేయగలను? కానీ ప్రస్తుతం చూడండి, ఆదివారం చర్చికి వస్తాం, ఇక్కడ కూర్చున్నప్పుడు దేవుని మాటలు ఇక్కడ నుంచి మీకు ప్రకటించబడుతూ ఉన్నప్పుడు వింటాం, ప్రార్థన చేసుకుంటాం, అప్పుడే మర్చిపోతే శోధన వచ్చినప్పుడు ఎలా మనం దాంతో పోరాడాలి? యేసు ప్రభు శోధన వచ్చినప్పుడు పాపము చేయకుండా పరిశుద్ధుడిగా నిలబడటానికి అతను ఎన్నుకున్న విధానం దేవుని వాక్యం. అతను ఎన్నుకున్న విధానం, యేసుక్రీస్తు ఎన్నుకున్న విధానం దేవుని వాక్యం. దేవుని వాక్యముతోనే దానితో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఇట్ వాస్ రిటన్, ఇలా ఉంది అని ఆయన ఎలా చెప్పగలిగాడు? ఈ హ్యాడ్ సచ్ ఎ మెమరీ. 12 సంవత్సరాల వయసులోనే వారితో వాదిస్తూ వచ్చాడు. ఇప్పుడు 30 సంవత్సరాల వయసుకు వచ్చాడు. ఈవెన్ టిల్ దట్ టైమ్ ఆల్సో సేమ్ అదే మనసులో ఉంది. ఎలా ఉన్నాయి? మరొక ప్రశ్న. మన ఇంట్లో ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? ఎంతమంది దగ్గర బైబిల్ ఉంది? అదేంటంటే బైబిల్ ఎవరి దగ్గర లేదా? ఓకే, కెన్ యూ లిఫ్ట్ యువర్ బైబిల్? రైట్, మంచిది. ఈరోజు ఎంతమంది బైబిల్ చదివారు? నిన్నెంతమంది చదివారు? మొన్నెంత చదివారు? జస్ట్ లోపల మనకు ప్రశ్న వస్తుంది, వై? ఇది ఫ్యాషన్ కోసం రాలేదు మన చేతికి క్యారీ చేయడానికి. దీనికోసం చాలా మంది చనిపోయారు. చాలా మంది చనిపోతే మనకి ఈరోజు మన చేతుల్లో ఈ బైబిల్ వచ్చింది. అర్థమవుతుంది? సాతాను తెలివిగా మనందరినీ ఒక ట్రాప్లో ఉంచాడేమో అనిపిస్తుంది. నువ్వు దేవునికి దగ్గర కా, బైబిల్ చేతి పట్టుకో, నాకేం బాధలేదు. నువ్వు బైబిల్ చేత పట్టుకో, ఐ డోంట్ ఫీల్ ఎట్లా. బట్ నీ హృదయంలో మాత్రం వాక్యం ఉందా? యూ విల్ ఆర్గ్యూ. అర్థమైందండి? ఆ వాక్యము నీ హృదయంలోకి వెళితే
నువ్వు తల కింద పెట్టుకున్నా ఇబ్బంది లేదు, నువ్వు బైబిల్ చేత పట్టుకున్నా ఇబ్బంది లేదు, ప్రతిరోజు బైబిల్ చదివినా కానీ ఇబ్బంది లేదు. ఎప్పుడు ఇబ్బంది? ఆ వాక్యం నీ హృదయంలోనికి వెళితే, ఆ వాక్యాన్ని నువ్వు ధ్యానం చేస్తే అప్పుడు దాన్ని. ఎందుకు? పాపాన్ని జయించడానికి యేసు ప్రభు ఉపయోగించిన ఆ ఆయుధం ఏంటి? దేవుని వాక్యం, ధ్యానం. అందుకని కీర్తన 1వ అధ్యాయంలో 100వ ఫలం ఫలించాలి అంటే, 100కి 100 మార్కులు రావాలి అంటే ఏం చేయాలి అనేది ఉంది. చూడవచ్చు. యెహోవా ధర్మశాస్త్రములను ఆనందించుచు దీవారాత్రము దానిని ధ్యానించువాడు. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయనదత్తయు నా ఒక కన్క్లూజన్ కొద్దాం. పాపం విషయంలో 100కి 100% నేను విక్టరీ కావాలి అంటే మనకున్న ఒక మార్గం ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రము దాన్ని కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, అతని బంధంలో చాలా చక్కగా ఉంటుంది. కూర్చున్నప్పుడు, నుంచున్నప్పుడు, పొందుకున్నప్పుడు నీ బిడ్డలకు వాటిని తెలియపరచాలి. మీరు ధ్యానం చేయాలి అని అర్థమవుతుందా? అర్థమవుతుందా? ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, మీకు ఇక్కడ చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ దేన్ని బేస్ చేసుకుంటుంది? నీ జ్ఞానానికా, నీ మెమరీకా? నీవు మనసులో మెమరీ ఎంత ప్రజెంట్ చేయగలిగితే అంత నీకు మార్పులు వస్తాయి ఆ టైంలో. అంతే కదండి? నువ్వెంత ప్రజెంట్ చేయగలిగితే అది మార్పులు వస్తాయి. ఇప్పుడే దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు కదా, వాక్యం వింటున్నాం. ఈరోజు వాక్యానికి పొదువు లేదు. నువ్వు యూట్యూబ్లో పెడితే వాక్యం వస్తుంది, టీవీలో పెడితే వాక్యం వస్తుంది. మన ఊర్లో కూర్చుంటే చుట్టుపక్కల 4 వైపుల నుంచి వాక్యం ఉంటూనే ఉంది. వాక్యము దొరుకుతున్నాయి, కానీ అయినా కానీ పని చేయటం లేదు. కారణం ధ్యానం. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం అంటే ఒక అంశం గురించి లోతుగా ఆలోచించటమే. ధ్యానం అంటే ఏదో పెద్ద పదము, పెద్దదేమి కాదు. ఒక వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యం గురించి పదే పదే గుర్తు చేసుకుంటూ ఉండడం. అదే నేను ఇందాక అడిగాను. ఆదివారం వాక్యం చెప్పారు, దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ఆ వారం అంతా ఆ ప్రతిరోజు దానినే మనం దేవుడు నాతో నాకు మాట్లాడాడు రీకాల్ చేసుకుంటూ ఉంటే ఏదో ఒక శోధనప్పుడు ఆ వాక్యము నీకు ఆ శోధనకు మధ్య నడుస్తుంది. నాకు విజయాన్ని ఇచ్చేది ఆ వాక్యమే, నీకు విజయాన్ని ఇచ్చేది కూడా ఆ వాక్యమే. మనం చూడండి, కొంత సమయం దేవునికి కేటాయించి ఆ రకంగా ధ్యానం చేసే పరిస్థితులు ప్రస్తుతం లేదు. మనకి చాలా టైం ఉంది. ఇంట్లో పని చేసుకోవడానికి టైం ఉంది, ఫ్రెండ్స్తో సమయం గడపడానికి టైం ఉంది, వేరే విషయాలలో ఆయా పరిస్థితుల్లో ఉండటానికి టైం ఉంది. కానీ బైబిల్ ధ్యానం చేయడానికి టైం లేదు. ఇంకా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ప్రతిరోజు మనకి ఈ వాట్సాప్లో వచ్చేస్తాయి, అది చదివి ఈరోజు వాక్యం చదివినట్టే. కొంతమంది క్యాలెండర్లో కూడా మనకు ఉంటుంది. ఆ రోజు ఈరోజు డేట్ ఎంత? 12వ తారీఖు. రైట్, 10వ తారీఖు. 10వ తారీఖు డేట్ ఎంత ఉంది? ఓకే, ఈ వాక్యం. రిమెంబర్, 100కి 100 మార్కులు. అవర్ టార్గెట్ ఈస్ 100 అవుట్ ఆఫ్ 100. అలా కాదని ఇఫ్ యూ
మారలేదు. వాట్ ఇట్ ఇండికేట్స్? 60 మార్కులతో సంతృప్తి చెందాము అని అనుకుంటే ఈ లోకానికి 60 మార్కులు పెద్దవిగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ క్లాస్ లేదా 70 మార్క్స్ వచ్చినప్పుడు ఈ లోకానికి డిస్టింక్షన్. యూ విల్ బి డెఫినెట్లీ అప్రిషియేటెడ్. అందరూ నిన్ను పొగుడతారు. అరే 70% రా, 80% రా. బట్ గాడ్ నాట్ లుక్ ఎట్ దోస్ 70 and 60 because he hates sin. He hates sin. 70% నువ్వు బాగున్నావంటే 30% నీలో సిన్ ఉందని చూస్తున్నాడు దేవుడు. అర్థమైందండి? ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలో 100% నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా సరే ఎస్టాబ్లిష్ చేయగలరా? కానీ ఎనీబడి నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా చెప్తారా? ఐఎమ్ 100% ప్యూర్. ఐఎమ్ 100% ప్యూర్. హీ ఈజ్ 100 out of 100. ఆయన 100కి 100 మార్కులు సాధించాడు. మనం మన జర్నీ స్టార్ట్ చేసాం. బాప్తిసం తీసుకున్నాం, బలలో చేయి వేస్తున్నాం, ప్రభువులోనికి వచ్చి దేవునిలోనికి ఎదుగుతూ ఎస్ వి ఆర్ మేబీ at 70, maybe at 60. What it indicates? The gap between you and your God, Jesus Christ, that is sin. Am I right? కాదండి. 70% నేను బాగున్నాను అంటే దాని అర్థం ఏంటి? 30% gap is there. అది నీకు నీ దేవునికి మధ్య అడ్డుగలదు. ప్రభు రాకడికి ప్రభు చూసేదేమిటి? ప్రభు రాకడలో ప్రభు చూసేదేమిటి? దశలోపత్రిక 5వ అధ్యాయం ఆయన రాకడిలో మన ఆత్మ, మన జీవం, మన శరీరం సంపూర్ణంగాను నిందారహితముగాను ఉండాలి. 5లో ఉంటుంది. మొదటి దశలోపత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచునుగాక. మీ ఆత్మయు జీవమును శరీరము మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగా. యేసుక్రీస్తు రాకడలో దేవుడు చూస్తున్నదేంటి? ఆత్మ, జీవము, శరీరం నిందారహితముగా. నిందారహితముగా అంటే 30% గ్యాప్. 30% గ్యాప్. నువ్వు వదిలేసినవి, కాంప్రమైజ్ అయినవి, ప్రభువుని గాయపెట్టినవి, బాధపరిచినవి పట్టించుకోరు. అర్థమైంది? He's going to come. దేవుని బిడ్డలుగా we have to aim at 100 అవ్వాలి. 100కు 100% పరిశుద్ధత కలిగి. Don't compromise with anything. దేని విషయంలో మనం కాంప్రమైజ్ అయితే it becomes sin. అది పాపం అవుతుంది. అది ఏదైనా కానీ. ఇంకొక వ్యక్తి ఆది కాలంలో ఇస్సాకు ఉన్నాడు. చూడండి, ఆది కాండము 26వ అధ్యాయం 26వ అధ్యాయం 12వ వచనం. 26వ అధ్యాయం 12వ వచనం. ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. ఇక్కడ కూడా మనకు మరొక వ్యక్తిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇస్సాకు ఆ దేశమందు నివసించిన వాడే విత్తనము వేసి 100 ఫలము. ఇది ఈ లోకపరంగా ఆయన ఒక పొలం తీసుకున్నాడు. ఆ పొలాన్ని సేద్యపరిచాడు. ఆ సంవత్సరం ఆయన విత్తనాలు విత్తాడు. ఎంత పంట వచ్చింది?
వచ్చింది? 100%. 100%. ఈ లోకరీతిగా కూడా మనం చేయనదంతయు సఫలమవుతుంది. ఎప్పుడు అంటే ఆదికాండం 24వ అధ్యాయం 63వ వచనం. సాయంకాలమున ఇస్సాకు పొలంలో ధ్యానింప బయలువెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు. అతనుకున్న అలవాటు ఏంటి? సాయంకాలమున ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాడు? తన పొలంలోనికి వెళ్ళి ప్రాక్టీస్. అతనికి ఒక సమయం ఉంది దేవునితో. అతను ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకున్నాడు. దేని కొరకు? మన జీవితంలో కొన్ని విషయాలు ఉన్నాయి. సో వీ హ్యావ్ గివింగ్ మచ్ ప్రయారిటీ ఫర్ ప్రేయర్. దేవునికి ప్రార్థన చేయడానికి ఎక్కువ సమయం కేటాయిస్తాం కదండి. కానీ ఇది చాలా దేవునితో సమయం గడపడం, వాక్యముతో గడపడం, ధ్యానం చేయడం. ఇస్సాకు సాయంకాలమైనప్పుడు ఆయన తన పొలంలోనికి వెళ్ళి ధ్యానం చేసే అలవాటు. తన పొలంలోకి వెళ్ళి ధ్యానం చేసే అలవాటు. అర్థమైందా? తర్వాత అధ్యాయంలో చూస్తే ఆయన 100 ఫలము పొందినట్టు కూడా మనం చూస్తాం. అర్థమైంది? ప్రస్తుతం మీరు గమనించి చూసారా? మెడిటేటివ్ యోగా అని ప్రారంభం చేశారు. యోగా అంటే ఏంటి తెలుగులో? మెడిటేటింగ్ అంటారు. దాన్ని ఏమంటారు? ధ్యానం. ఏం చేస్తారు అక్కడ? శ్వాస మీద కాన్సన్ట్రేషన్. పీల్చే గాలి వైపే మనసు ఉంచు, వదులుతాడు. మళ్ళీ గాలి వైపే మనసు ఉంచు, మళ్ళీ అదే కదా. ఇక్కడ ధ్యానం దేవుని వైపు మనసు ఉంచడం, దేవుని పైన మనసు ఉంచడం, దేవుని వాక్యం పైన మనసు ఉంచడం. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న విషయం, నా కుమారుడైన యేసుక్రీస్తు 100% పాపం పైన విజయాన్ని సాధించాడు. బికాస్ ఆయనలో ఈ ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఆయనలో ఈ ప్రత్యేకమైన లక్షణం ఉంది. ఇస్సాకు కూడా 100% ఆయన ఫలము పొంది ఉన్నాడు. కారణం అతనిలో ఈ ప్రత్యేకమైన లక్షణం ఉంది. వాట్ ఎవర్ యు, నేను నిన్ను ఎలా చూడాలనుకుంటున్నాను. ఒకడు 100 ఒకటి 60 ఒకడు 30 ఫలిస్తున్నాడంట. అదే కదా మనం ప్రారంభంలో చదువుకున్నాం. ఒకడు 100 ఫలిస్తున్నాడు, మరొకడు 60 ఫలిస్తున్నాడు, మరొకడు 30 ఫలిస్తున్నాడు. బట్ గాడ్ వాంట్స్ హిస్ చిల్డ్రన్ టు బి 100 out of 100. 100కి 100 మార్కులు సాధించాలి. లెట్ us try. ప్రయత్నిద్దాం. సాధిస్తాం ఏదో ఒక రోజు. ఆ ప్రభు వచ్చు లోపలికి, ప్రభు రాకడ వచ్చే లోపలికి మనం ప్రయత్నిస్తే మనకి తప్పనిసరిగా we will get 100 out of 100. కీర్తన గ్రంథంలో మరొక మరలా చదువుతున్నాం. అతడు చేయనదంతయు ఎప్పుడు? 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు చేయనదంతయు ఒకరోజు శుక్రవారం నేను ఆలోచిస్తూ ఉన్నాను. ఆదివారం ఏం వాక్యం చెప్పారు మొన్న అని గుర్తు తెచ్చుకుంటే గుర్తురాదు. రీసెంట్లీ నాకు జరిగిన విషయం నాకు గుర్తురాదు. ఆదివారం వచ్చాను. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు.
తర్వాత నాకు ప్రతి ఆదివారం రికార్డింగ్ పెట్టుకోవడం అలవాటు. ఆ మెసేజ్ రికార్డ్ పెట్టుకుంటాను. ఆ రికార్డులో విందాం అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో. ట్రై గుర్తు తెచ్చుకోవడం కోసం ప్రయత్నిస్తాను. దేవుడు నాకు జ్ఞాపకం చేశాడు. ఆ రోజు దేవుడు మాట్లాడిన మాట యాకోబు పత్రిక 1:27 చూడండి. మంచి సద్భక్తి ఏదనగా ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా కావాలి. ఈ లోకంలో మాలిన్యం ఉంది, అది నాకు అంటకుండా నేను కాపాడుకుంటే అదే దేవుని ఎదుట మంచి భక్తి అని దేవుడు ఆ రోజు నాతో మాట్లాడాడు. ఆ వాక్యం నాకు గుర్తుంటే కదా నేను ప్రాక్టీస్ చేసేది. అర్థమైంది? ఆ వాక్యం గుర్తుంటే కదా ప్రాక్టీస్ చేసేది. ఆ వాక్యమే నాకు గుర్తు లేనప్పుడు నేను ఎలా ప్రాక్టీస్ చేయగలను? గుర్తుపెట్టుకోండి, ప్రాక్టీస్ లేకుండా, అభ్యాసం లేకుండా మనం ఏ రోజు కూడా పాపం పైన జయమును సాధించలేము. ప్రాక్టీస్. ఈ రోజు ఒక సమయం పెట్టుకొని దేవునితో నేను గడపాలి అనుకున్నాను. మేబీ ఆ రోజు ఫెయిల్ అవ్వచ్చు, బట్ వీ హావ్ టు ప్రాక్టీస్. రెండో రోజు అదే సమయంలో కూర్చుంటే దెన్ గాడ్ విల్. ప్రాక్టీస్. ఇది కూడా అంతే. ధ్యానం చేయటం, ఆ వాక్యాన్ని పదే గుర్తు చేసుకుంటూ ఉంటాం. ఇట్ మస్ట్ బి ఎ రెగ్యులర్ రొటీన్ ప్రాక్టీస్. అలా లేనప్పుడు చర్చికి వచ్చే క్రైస్తవులాగా నేను ఈ విషయం చెప్పడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను. చర్చికి రాని వాళ్ళకి, చర్చికి వచ్చిన వాళ్ళకి తేడా ఏమీ ఉంది. ఎందుకో తెలుసా? యేసు ప్రభు ఒకరోజు ఒక ఊరి వాళ్ళతో ఇలా అంటాడు, అయ్యో బెత్సైదా, అయ్యో కొరాజినా, మీ మధ్య చేసిన కార్యాలు, మీ మధ్య ప్రకటించిన విషయాలు తూరు సీదోను పట్టణంలో చేస్తున్న వాళ్ళు రక్షించబడి ఉండేవాళ్ళు, మీ దగ్గర టైం వేస్ట్ చేశారు. కారణం దే ఆర్ నెగ్లెక్టింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. పరలోకం పోకపోవడానికి, యేసు ప్రభు చేత శిక్ష అనుభవించడానికి కారణం ఏమిటో తెలుసా? మనం చేసే పాపం కాదు, నేను చేసే పాపం కాదు, దేవుని వాక్యాన్ని లోపలికపోవడం, దేవుని వాక్యాన్ని గౌరవించకపోవడం. వీఆర్ నెగ్లెక్టింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం నెగ్లెక్ట్ చేయడం వల్లే మనం మర్చిపోతున్నాం. కాదంటారా? ఎందుకు మర్చిపోతున్నాం? ఎందుకు గుర్తుండటం లేదు అంటే మనం నెగ్లెక్ట్ చేస్తాం. దాని మీద సమయాన్ని వెచ్చించలేదు, కాన్సన్ట్రేషన్ ఇవ్వటం లేదు. ఇఫ్ యు నెగ్లెక్ట్ ది వర్డ్ ఆఫ్ గాడ్, గాడ్ విల్ డెఫినెట్లీ నెగ్లెక్ట్. అంతే కదా? ఇఫ్ గాడ్ నెగ్లెక్ట్ us, దేవుడు మనల్ని పక్కన పెడితే, how can we get 100 out of 100? Can you get 100 out of 100? నువ్వు చేసే ప్రతి పని సఫలమవుతుందా? నువ్వు కాలేజీకి వెళ్తావు, నువ్వు ఇంకో పని వేస్తావు, నువ్వు మొక్క నాటుతావు, నువ్వు విత్తనం నాటుతావు, సఫలమవుతుందా? ఇఫ్ యు నెగ్లెక్ట్ వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసినప్పుడు దేవుడు కూడా నిన్ను పక్కన పెట్టక తప్పదు కదా. ప్రార్థన చేస్తాం. ఒక్క నిమిషం మౌనంగా దేవుడు వైపు చూస్తూ నీ మనస్సాక్షిని ప్రశ్న వేసుకుంటే, ఈరోజు నువ్వు ఎన్ని మార్పులు దేవుడు నీకు ఇవ్వగలడు? కనీసం నీ పరిశుద్ధత విషయంలో ఎన్ని మార్పులు వేసుకోగలరు? దేవుని అంచనాలకు తగినట్టుగా ఆ మార్పులు లేకపోతే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నేను చాలా ఇబ్బంది పడుతున్నాను మీ విషయంలో, నేను చాలా దుఃఖపడుతున్నాను. ఇందుకోసం కాదు, నేను రక్షించుకోండి,
ఇందుకోసం కాదు నిన్ను పిలుచుకుంది. నువ్వు కాంప్రమైజ్ అవ్వడానికి, నువ్వు పాపంతో కలిసి నడవడానికి కాదు నిన్ను నేను రక్షించుకుంది. శిలువలో చనిపోయింది ఇందుకోసం కాదు. ఈ రోజు నుంచి ఒక తీర్మానం ప్రభుత్వం, నీ వాక్యం పైన శ్రద్ధ చూపిస్తాను. నీ వాక్యానికి మొదటి ప్రయారిటీ ఇస్తాను. నీ వాక్యాన్ని నేను నిర్లక్ష్యం చేయను. నేను ధ్యానం చేస్తాను, గుర్తు చేసుకుంటాను. నువ్వు నాతో మాట్లాడిన ప్రతి మాట బైబిల్తో గుర్తు చేసుకుంటాను. నేను నీ వాక్యాన్ని నిలబడతాను. జీవం కలిగిన దేవా, మీరు మాతో మాట్లాడాలి. మా జీవితంలో మేము నూరంతల ఫలం ఫలించాలని మీరు ఆశిస్తున్నాం. మేము సంపూర్ణంగా పరిశుద్ధతలో మేము ఉండాలని కోరుకుంటున్నాం. కానీ మేము అనేక సమయాల్లో కాంప్రమైజింగ్ చేసే కొన్ని సమయాల్లో పట్టించుకోవడం, కొన్ని సమయాల్లో అస్సలు దాని గురించి ఏమాత్రం ఆలోచించుకోలేదు. బికాస్ వీఆర్ సాటిస్ఫైడ్ వాట్ మా భక్తి విషయంలో మేము సంతృప్తి చెందుతున్నాం. ఈరోజు మీరు తెలియకపోతే నా టార్గెట్ 100/100, 100% నేను పరిశుద్ధంగా జీవించాలి అనేది మీరు నాతో మాట్లాడారు. ఆ రకంగా జీవించడానికి మీకు బాగా యేసుక్రీస్తు ఈ లోకంలో ఉన్నప్పుడు తను అనుసరించిన విధానం, వాక్యాన్ని ధ్యానం చేయడం, వాక్యాన్ని హృదయంలో మననం చేసుకోవడం, వాక్యం పైన శ్రద్ధ చూపడం. ఆ రకంగా మేము కూడా మీ వాక్యం పైన శ్రద్ధ చూపి మా ప్రభువైన యేసుక్రీస్తు వలె నాలో పాపం ఉన్నదని ఎవరైనా రుజువు చేయగలరా అని చెప్పగలిగిన గట్స్ మాకు దయచేయండి. ఆయనతో సమానం కూడా పరిశుద్ధతలో ఉండటానికి సహాయం చేయండి. అందుకు ఈ లోకంలో కాంప్రమైజ్ అయిన వ్యక్తులను మేము చూడక, ఈ లోకంలో కఠినమైన వ్యక్తులను మేము మాదిరిగా పెట్టుకోక, మా ముందు శిలువ వేయబడి తిరిగి లేచిన మా ప్రభువైన యేసుక్రీస్తును మాదిరిగా పెట్టుకోవడానికి సహాయం చేయండి. ప్రభువైన యేసుక్రీస్తును ప్రార్థించుకుంటున్నాను. ఆమేన్.